వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను సుహాస్. ఐపీఎల్ అయితే ఫైనల్ ఫేజ్కి అయితే వచ్చేసింది. ఇలా ఫైనల్ ఫేజ్కి వచ్చేప్పటికి ఐపీఎల్ స్టార్టింగ్లో మనం చూసినట్టయితే మ్యాసివ్ బైస్ ప్లేయర్ని 20 కోట్లు 23 కోట్లు పెట్టుకుండా మనం ఈ సీజన్లో చూసాము. అయితే ఆ టీమ్స్కి ఈ సీజన్ ఆ ప్లేయర్ల వల్ల పైసా వసూలు అయిందో లేదో ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మరి ముఖ్యంగా క్యామరన్ గ్రీన్ 25 కోట్లు బై ఆ టీంకి పైసా వసూలా కాదా, మరియు అయితే హిస్టారిక్ ట్రేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటూ ఉంటారు. ఏదైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ వేరే టీమ్స్ ట్రేడింగ్ అవుతూ ఉంటే ట్రేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటూ ఉంటారు. ఆ ట్రేడ్ అయితే సీజన్ సిఎస్కే మరియు ఆర్ఆర్కి అయితే అయ్యింది. ఆ ట్రేడ్ వల్ల ఇంపాక్ట్ ఆర్ఆర్ మీద ఎలా పడింది, సిఎస్కే మీద ఎలా పడింది అని ఈ వీడియోలో చూద్దాం. మరీ ముఖ్యంగా ఈ 10 టీమ్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది, ఆ ఆప్షన్లో చేసిన బైస్ వాళ్ళు మూవ్స్ అనేవి స్ట్రాటజికల్గా పనిచేసినాయా లేదా. మరి ఇంకోటి వచ్చేసి ఏదైతే కేకేఆర్ ఇద్దరు ప్లేయర్ల మీద మొత్తం కలిపి 43 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. ఆ 43 కోట్లు కేకేఆర్ వర్త్ ఇట్టే కాదని వీడియోలో చూద్దాం. ముందుగా వచ్చేసి ప్రతి ఒక్క టీము ఐపీఎల్లో అంత ఎందుకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఏదో మామూలుగా బేస్ ప్రైస్కి ఒక అరౌండ్ ఒక 3 to 4 crores పెట్టి కొనొచ్చు కదా అడిషనల్గా. ఎందుకు అంతంత కోట్లు పెట్టి కొంటారనేది అందరికి డౌట్ ఉంటుంటుంది. దీనికి మ్యాక్సిమం 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ వాల్యూ. ఎప్పుడైతే ఒక ప్లేయర్ని అంత హై ప్రైజ్ కొంటారో ఆటోమేటిక్గా పబ్లిక్లో, సొసైటీలో మరియు మీడియాలో వాళ్ళకి ఒక హైప్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ హైప్ పెరగడంగా ఆటోమేటిక్గా ఆ టీంకి అనేది ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని కోట్లు అయితే పెట్టి వాళ్ళు ప్లేయర్లు కొంటారో వాళ్ళకి మార్కెటింగ్ అంతా సులువైనట్టు. ఎందుకంటే ఎగ్జాంపుల్ క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. ఆ వ్యక్తిని కేకేఆర్ 25 కోట్లు పెట్టి కొనుక్కోవడం జరిగింది సీజన్లో. సో అలాగా కేకేఆర్ జెర్సీ ఏదైతే గ్రీన్ పేరుతో ఉంటుందో ప్లేయర్ల జెర్సీ కొనుక్కొని వాళ్ళ ఒక బ్రాండ్ వాల్యూని పెంచి, వాళ్ళ ఒక మర్చెండైజ్ని పెంచి వాళ్ళ టీంకే, వాళ్ళ ఫ్రాంచైజ్కి, వాళ్ళ క్లబ్కే వాళ్ళకి ప్రాఫిట్స్ చేయడం జరుగుతుంటుంది. ఈ ఉద్దేశంతో అయితే ఐపీఎల్ టీమ్స్ అనేవి ప్లేయర్ని ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా చేసి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. రెండోది వచ్చేసి స్కేర్సిటీ ప్రీమియం. అంటే ఐపీఎల్లో ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్న, ఇండియన్ ప్లేయర్లు ఉన్న, ఫారెన్ ప్లేయర్స్లో చాలా తక్కువ మంది మంచి ప్లేయర్లు అయితే ఉన్నారు. ఈ మంచి ప్లేయర్లు కొనుక్కోవడానికి 10 టీంలు పోటీ పడుతూ ఉంటాయి ఆ ఆప్షన్లో. సో అలా 10 టీంలు పోటీ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని టీంలో ఆ ఆప్షన్లు బిడ్ చేయడం వలన ఆ ప్రైజ్ అయితే ఒక్క ప్లేయర్ది పెరుగుతూ ఉంటుంది. అలాగా ఒక ప్లేయర్ ప్రైస్ అనేది అందరూ బిడ్ చేయడం వల్ల ఆ ఆప్షన్లో ప్లేయర్ ప్రైస్ అయితే రైజ్ అవుతూ ఉంటుంది. మూడోది వచ్చేసి రిటెన్షన్లో కూడా ఈ స్ట్రాటజికల్ మూవ్ ఏంటంటే రిటెన్షన్ ప్రైస్ ఎక్కువ వదలడం వల్ల వాళ్ళ పర్సులో ఉన్న వాళ్ళ మెయిన్ అమౌంట్ అయితే వాళ్ళు టీం అయితే కోల్పోతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా ఐపీఎల్లో ఎక్కువ ఖర్చు పెట్టడం ఉంటుంది. మరి ముఖ్యంగా లాస్ట్ వచ్చేసి అన్క్యాప్డ్ ప్లేయర్ ఈ సీజన్లో మనం చూసాము. ప్రశాంత్ వీర్ మరియు కార్తిక్ శర్మ వీళ్ళైతే సిఎస్కే ఒక స్ట్రాటజికల్ మూవ్ అయితే తీసుకుంది. ఎందుకంటే ఇద్దరికి చెరో 13 కోట్లు ఖర్చు పెడుతూ వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో ఇన్స్టంట్ బెటర్మెంట్ రిజల్ట్ చూపించకపోయినా ఫ్యూచర్లో సిఎస్కే డెవలప్మెంట్ చేసుకొని ఆ ప్లేయర్ని, ఒకళ్ళైతే మంచి స్పిన్నర్ మరియు ఇంకొకరైతే మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేసుకొని సిఎస్కే అయితే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం వాళ్ళకి ఇప్పుడే అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నప్పుడు 13 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ 4 మెయిన్ రీజన్స్ వల్ల అయితే ఐపీఎల్ ఆప్షన్లో టీమ్స్ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఐపీఎల్ 2026లో ఏ ప్లేయర్ ఎంతకైతే సేల్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన క్యామరన్ గ్రీన్. కేకేఆర్ టీం అయితే క్యామరన్ గ్రీన్ పర్చేస్ చేయడం జరిగింది. ఎంతకి 25 కోట్లకి. అయితే కేకేఆర్ అంతకు ముందు కూడా ప్రీవియస్ సీజన్లో చూసాము. వెంకటేష్ అయ్యర్కి 23 కోట్లు పెట్టింది. ఈ సీజన్ అయితే క్యామరన్ గ్రీన్కి 25 కోట్లు పెట్టి ఆల్రౌండర్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. పర్చేస్ చేయడం వల్ల వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఒక మంచి ఆల్రౌండర్ అయితే దొరికాడు కేకేఆర్కి. ఒక బెటర్ ఇటుపక్క బ్యాటింగ్లో అటుపక్క బౌలింగ్లో కూడా ఒక మంచి ఫైనెస్ట్ ఆల్రౌండర్ అయితే క్యామరన్ గ్రీన్ ఆస్ట్రేలియా ప్లేయర్. అయితే ఈ ప్లేయర్ని తీసుకొని కేకేఆర్ హిట్ అయిందా ఫట్ అయిందా త్వరలో చూద్దాము. తర్వాత రెండో మ్యాసివ్ బై ఈ సీజన్లో, అది కూడా కేకేఆర్ నుంచే. అదైతే మతీషా పతిరానా, శ్రీలంకన్ డెత్ బౌలర్. అయితే సిఎస్కేలో స్టార్ బౌలర్గా నిల్చున్న మతీష్ పతిరానా అయితే సిఎస్కే 13 కోట్లు కొదలడం జరిగింది ఈ సీజన్లో. అయితే 13 కోట్లు కొదిలిన మతీష్ పతిరానాని కేకేఆర్ టీమే మళ్ళీ 18 కోట్లు పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఈ సిఎస్కే మాజీ బౌలర్ని 18 కోట్లకి. ఇద్దరికి కలిపి సుమారు 43 కోట్లు పెట్టి కేకేఆర్ అయితే హ్యూజ్ బైస్ చేసింది ఈ సీజన్లో. మిగతా వాళ్ళు వచ్చేసి కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. మనం ఆడుకున్నట్టయితే ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్కి 13 కోట్లు, చెరో 13 కోట్లు పెట్టడం అనేది ఒక సెన్సేషనల్ న్యూస్. అయితే ఈ బైతో సిఎస్కే ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. ఏంటంటే అంతకుముందు ఆవేష్ ఖాన్కి
ఒక రికార్డ్ ఉండేది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు 10 కోట్లు హైయెస్ట్. అయితే ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి ప్రశాంత్ వీర్ అయితే 13-14 కోట్ల వరకు నిన్న ఈ ఈ ఐపీఎల్‌లో అయితే ఆక్షన్‌లో సేల్ అవ్వడం జరిగింది. ఇంకా మరీ అంత మేజర్ బై సేల్ లేకపోయినా రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, అకీబ్ నవీదర్, రాహుల్ చహార్, బెన్ రాషిస్, డేవిడ్ మిల్లర్ వీళ్ళందరూ వాళ్ళ ప్రైస్‌కి కొంచెం ఎక్కువైతే సేల్ అయ్యారు. 7 క్రోర్స్, 7 క్రోర్స్, 8 క్రోర్స్. మరి ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే డేవిడ్ మిల్లర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ అయితే బేస్ ప్రైస్ అయిన 2 క్రోర్స్‌కే కొనడం జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయితే అందరికీ తెలుసు, ముద్దుగా డేవిడ్ మిల్లర్‌ని పేల్చుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేయర్ అయితే 2 క్రోర్స్‌కి సేల్ అవ్వడం అనేది ప్రతి ఒక్క సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్‌కి మరియు డేవిడ్ మిల్లర్‌కి ఉన్న ఫ్యాన్ బేస్‌కి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 2 క్రోర్స్‌కి సేల్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంత మంచి స్టార్ ప్లేయర్. ఇదిలా ఉండగా ఈ ప్లేయర్లు ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళ టీమ్స్ చూద్దాం. ముందుగా వచ్చేసి క్యామరన్ గ్రీన్. ఈ ఐపీఎల్‌లో ఎక్స్‌పెన్సివ్ అయిన ప్లేయర్ అయితే క్యామరన్ గ్రీన్. ఈ క్యామరన్ గ్రీన్ అయితే ఈ సీజన్ వచ్చేసి సుమారు 12 మ్యాచ్లు ఆడి రన్స్ అయితే అంతలా స్కోర్ చేయలేకపోయాడు. 232 రన్సే కొట్టడం జరిగింది. వికెట్స్ కూడా 4 తీసుకున్నాడు. సో 4 వికెట్స్ తీసుకొని అతని రోల్ అయితే తెలిసిందే మనకి 4th ఆర్ 5th బ్యాట్స్‌మెన్‌గా వస్తాడు. మళ్ళీ మీడియం పేస్ బౌలర్ ఆల్రౌండర్ అయితే ఒక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయితే క్యామరన్ గ్రీన్. ఇలా ఉండగా అతనికి మనం మామూలుగా ఆ ప్రైజ్‌కి క్యామరన్ గ్రీన్ చేసిన దానికైతే రేటింగ్‌లో చూసుకుంటే మనకి కేవలం 10కి 5 రేటింగ్‌గా ఇవ్వగలం. క్యామరన్ గ్రీన్ ఎందుకు అంత మంచి అంటే క్యామరన్ గ్రీన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే కేకేఆర్ మనం స్టార్టింగ్ చూసాము. ఆ లాసెస్ అయితే చూసాము. ఆ లాసెస్‌లో కూడా క్యామరన్ గ్రీన్ ఇంపాక్ట్ అనేది ఏమీ లేదు. అందువలన ఈ సీజన్‌లో క్యామరన్ గ్రీన్ అయితే కేకేఆర్‌కి అంతలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అలాగే రెండో వ్యక్తి వచ్చేసి మతీషా పత్రానా. 18 కోట్లకి అయితే కేకేఆర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సీఎస్కే 2025 తర్వాత పతిరానాని 13 కోట్లకి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలాంటి సీఎస్కే నుంచి వచ్చిన బౌలర్‌ని అయితే కేకేఆర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. పతిరానా మీద ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఐపీఎల్ విన్నర్స్ అయ్యారో 2024లో అప్పుడే వాళ్ళు మిచెల్ స్టార్క్ లాంటి ఒక మంచి బౌలర్ ఎంచుకోవడం జరిగింది. సో అలాంటి బౌలర్ల కోసం మళ్ళీ ఎతుక్కుంటూనే మతీషా పతిరానా కోసం వాళ్ళు 18 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాబట్టి ఈ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయితే ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ అన్‌అవైలబుల్‌గా ఉండడం అనేది చాలా బాధాకరం. స్టార్టింగ్‌లో ఇంజురీస్ వల్ల దూరం అవుతున్న పతిరానా మెల్లమెల్లగా పూర్తిగా ఐపీఎల్ టోర్నమెంట్‌కే రూల్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే మతీషా పతిరానా ఇంకా ఫిట్ అవుతాడేమో కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ప్లే ఆఫ్స్‌కి ఛాన్స్ అయితే చాలా దగ్గరలో ప్లే ఆఫ్స్ హోప్స్ ఇంకా ఉన్నాయి కేకేఆర్‌కి. వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ అయితే మంచి రన్ ఉంటే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. సో ఆ తరంలో అయినా మతీషా పతిరానా కంబ్యాక్ ఇచ్చి టీంలో ఆడి బౌలింగ్ స్కిల్స్ని పెంచుతాడని కేకేఆర్ ఫ్యాన్ బేస్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంది. దాని తర్వాత మరి ముఖ్యంగా ఈ ఆప్షన్లో అటు మరీ ప్లస్ అని చెప్పలేము, మరీ లో అని చెప్పలేము. సిఎస్కే చేసిన 2 హైయెస్ట్ ఇంపాక్ట్ బైస్ అయితే 14 క్రోర్స్ అది కూడా అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్ మీద. మనం చూసుకున్నాం ఇప్పుడైతే ప్రశాంత్ వీర్ 20 ఏజ్, మళ్ళీ కార్తిక్ శర్మ 19 ఏజ్. ఇలా ఉండగా ప్రశాంత్ వీర్ అయితే ఒక లెఫ్ట్ హ్యాండర్ స్పిన్ ఆల్రౌండర్. ముఖ్యంగా ఈ స్పిన్ ఆల్రౌండర్ తీసుకోవడం కారణం ఏంటంటే మనకు తెలిసిందే సిఎస్కే చేసుకున్న భారీ ట్రేడ్ ఏదైతే ఆర్ఆర్తో అందులో జడేజాని కోల్పోయింది సిఎస్కే. అయితే ఆ కోల్పోవడంలో వాళ్ళకు మంచి స్పిన్ బౌలర్ కావాలి. అయితే ఇప్పటికైతే సిఎస్కేలో నూర్ అహ్మద్ కానీ అకీల్ హుసేన్ కానీ స్పిన్లో అయితే బాగానే రాణిస్తున్నారు. కాకపోతే జడేజా ప్లే అంత స్పిన్ ఇంపాక్ట్ అయితే ఎవరు ఇంకా క్రియేట్ చేయలేదు. నూర్ అహ్మద్ అయితే దగ్గరికి వచ్చాడు కానీ అంత జడేజా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు సిఎస్కే ప్లాన్ ఏంటంటే ఈ బౌలర్ని తీసుకొని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం. లేటర్ ఆన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్కి అయినా ఈ ప్రశాంత్ వీర్ అనే బౌలర్ ఉపయోగపడతాడు, అదే ఆల్రౌండర్ ఉపయోగపడతాడని సిఎస్కే అయితే తీసుకోవడం జరిగింది. ఇంకో బై వచ్చేసి కార్తిక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఈ బై అయితే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు సిఎస్కేకి. ఎప్పుడైతే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ అయితే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ లైనప్ అయితే ఫెయిల్ అవుతూ వస్తుందో, రుతురాజ్ గైక్వాడ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ నాక్స్ ఆడుతున్నాడు. అలాంటప్పుడు కార్తిక్ శర్మ ఒక 50 కొట్టి సిఎస్కేకి ఒక మంచి విక్టరీ సాధించాడు. అలాగే రీసెంట్ నాక్స్లో కూడా యావరేజ్న 30 కొడుతూ సిఎస్కేకి అయితే ఒక మంచి బ్యాటింగ్ లైనప్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఎల్ఎస్జీ మ్యాచ్లో కూడా కార్తిక్ శర్మ అయితే మంచిగా రాణించాడు. ఇలా ఉండగా ఈ 2 బైస్ అయితే సిఎస్కేకి ఇప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చేస్తాయి. ఇదే సిఎస్కే తీసుకున్న స్ట్రాటజిక్ గెలుపు. తర్వాత వచ్చేసి ఈ సీజన్లో మనం ఆడుకున్న విధంగా బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏంటి? ఈ బైక్స్లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లాప్ వచ్చేసి మనం చూస్తుందే ఫస్ట్ క్యామరన్ గ్రీన్ 25 కోట్లు పెట్టి కేవలం 232 పరుగులు మరియు 4 వికెట్. ఎప్పుడైతే కేకేఆర్ అయితే అన్ని వరుసగా ఓడిపోతూ వస్తుందో అప్పుడు కూడా ఈ హై అయిన స్టార్ ప్లేయర్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీనివల్ల 25 కోట్లు నష్టం అని చెప్పుకోవచ్చు కేకేఆర్ ప్లేయర్కి. మళ్ళీ వచ్చేసి సెకండ్ వచ్చేసి మతీషా పత్రానా. అదే సేమ్ కేకేఆర్కి
ఇంకో భారీ నష్టం అయితే మధేష పత్రాన. ఎక్స్పెక్ట్ చేశారు మంచి డెత్ బౌలర్ మా టీంకి వచ్చాడు అని, కాకపోతే ఇంజరీ వల్ల ఐపీఎల్ దూరం అయిపోవడం జరిగింది. తర్వాత చెప్పినట్టే ప్రశాంత్ వీర్ మరియు కార్తిక్ శర్మ వీళ్ళిద్దరు కూడా సిఎస్కేకి ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్స్గా సిఎస్కే అయితే ప్లాన్ చేసి తీసుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్లో ఇంకా ఆప్షన్లో మనం చూస్తాం ఏదైతే వెంకటేష్ అయ్యర్ కానీ వాళ్ళు అయితే వాళ్ళ బైస్ అనేవి ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. అది ఏంటంటే బెస్ట్ వాల్యూ బైస్. ఫస్ట్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఇయర్ అయితే 23 crores సోల్డ్ అవుట్ అయ్యాడు కేకేఆర్కి. ఈ సీజన్ అయితే 7 కోట్లకి అయ్యారు. ఇక్కడ ఆర్సీబీ ఒక మంచి స్ట్రాటజికల్ మూవ్, ఒక లాజిక్తో ఆలోచించి మూవ్ అయితే తీసుకుంది. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ ఒక మంచి బ్యాట్స్మెన్. అయితే ఇలా ఉండగా ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే వెంకటేష్ అయ్యర్ ఒక వ్యక్తి ఏదైతే సడన్గా ఇంపాక్ట్గా వచ్చి లేదా ఆయన రోల్లోకి వచ్చినప్పుడు ఈజీగా 30 runs to 40 runs ఈజీగా స్కోర్ చేసి స్ట్రైక్ రేట్ 120 మెయింటైన్ చేసే బ్యాట్స్మెన్ అయితే వెంకటేష్ అయ్యర్. ఇలా ఉండగా మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే వేరే వాళ్ళకి దొరికిపోతాడేమో వెంకటేష్ అయ్యర్, వేరే వాళ్ళకి దొరికిపోతాడేమో ఈజీగా తక్కువ రేటుగా అని చెప్పేసి వాళ్ళు 7 కోట్లు పెట్టి వెంకటేష్ అయ్యర్ తీసుకోవడం జరిగింది. అది మెయిన్ రీజన్. అలాగే ఆర్సీబీ కూడా వెంకటేష్ అయ్యర్ ఇప్పుడు వాళ్ళున్న స్ట్రాంగ్ స్క్వాడ్లో వెంకటేష్ అయ్యర్ ఇంకా ఫిట్ అవ్వకపోయినా అతను 2-3 మ్యాచ్లు ఆడి మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. తర్వాత వచ్చేసి అంశుల్ కంబోజ్ అయితే ప్రస్తుతం అయితే ఆప్షన్లో ఎంత హై రేట్కి అయితే అమ్ముకుపోలేదు. అంశుల్ కంబోజ్ వచ్చేసి సిఎస్కే తీసుకున్న మరొక అన్క్యాప్డ్ ప్లేయర్లో మంచి ప్లేయర్. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం అంశుల్ కంబోజ్ అయితే ఈ సీజన్లో మంచి బౌలింగ్ ఇస్తూ ఆ పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో అయితే అంశుల్ కంబోజ్ అయితే బాగా పోటీ చేస్తున్నాడు. ఇలా ఉండగా ఈ ఆప్షన్లో బెస్ట్ పిక్ వచ్చేసి అంశుల్ కంబోజ్ కూడా అవుతారు. నెక్స్ట్ వచ్చేసి డేవిడ్ మిల్లర్. మనం మాట్లాడుకుంటున్నాము అంత స్టార్ ప్లేయర్ అయిన సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ 2 crores సేల్ అవడం డీసీకి అనేది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ మనకు తెలిసిందే ఎన్ని మ్యాచ్లు ఫినిష్ ఎలా చేస్తారో అతని ఫినిషింగ్ స్టైల్ కానీ. రీసెంట్గా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా డేవిడ్ మిల్లర్ అలాగే ఫినిష్ చేసి ఒక 2 points అయితే డీసీ ఖాతాలో వేసుకోవడం జరిగింది. దాంతో రవి బిష్ణోయ్ ఎల్ఎస్జీలో మనకు తెలిసిన ఎటువంటి బౌలింగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు లాస్ట్ సీజన్. అది ఈ సీజన్లో అయితే 7 crores రవి బిష్ణోయ్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాడు. అండ్ రవి బిష్ణోయ్ ఒక మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తూ ఆర్ఆర్ బౌలర్స్కి మంచి బౌలింగ్ లైనప్పుడు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. జడేజాకి మళ్ళీ సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ వాళ్ళకైతే మంచి బౌలింగ్ ఎకానమీ అయితే మెయింటైన్ చేస్తూ ఈ సీజన్లో ఆర్ఆర్కి ఒక మంచి పిక్లో ఉన్నాడు ఈ సీజన్లో. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐపీఎల్ ఆప్షన్లో మెయిన్ హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే ట్రేడ్. సిఎస్కే ఆర్ఆర్ ట్రేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అయితే ఇంకా మినిమల్ ట్రేడ్స్ అయితే జరిగినాయి. ఏదైతే ముంబై ఇండియన్స్ నుంచి వేరే టీంకి అర్జున్ తెందుల్కర్ అయితే సచిన్ తెందుల్కర్ కొడుకు అయితే వెళ్ళడం జరిగింది. అలాగే కాకుండా ఇంకా చిన్న ట్రేడ్లు అయితే మొహమ్మద్ షమీ అయితే వేరే టీంకి వెళ్ళడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇలా జరిగినప్పుడు ఇన్ని ట్రేడ్లు జరిగిన ఒక్క ట్రేడ్ అయితే చాలా ఫేమస్ అయింది లాస్ట్ ఐపీఎల్ ఆప్షన్ అయిన తర్వాత. అదే సంజు శాంసన్ మరియు జడేజా ట్రేడ్. అయితే సంజు శాంసన్ ఆర్ఆర్లో ఇప్పటికీ రాణిస్తూ ఉన్న సంజు శాంసన్ అయితే కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తెలిసిందే. ఆర్ఆర్కి మంచి రన్స్ అందిస్తూ ఉన్నాడు ఈ పాస్ట్ ఇయర్స్లో. అండ్ నెక్స్ట్ అలాగే జడేజా ప్లస్ శామ్ కరణ్. సిఎస్కే ఒక్క ప్లేయర్గా 2 ప్లేయర్లు కోల్పోయింది జడేజా ప్లస్ శామ్ కరణ్ కూడా చూసాము. ఒక మంచి బౌలర్ ప్లస్ బ్యాట్స్మెన్, ఒక మంచి ఆల్రౌండర్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయితే సిఎస్కే టీంలో అయితే ఉండేవాడు. అలాగే జడేజా ఇప్పటి నుంచో సిఎస్కే ఒక బ్యాక్ బోన్, ఒక మంచి స్పిన్నర్. ఏదైతే జడేజా మహేంద్ర సింగ్ ధోని కాంబినేషన్ అయితే ఉంటుందో అయితే స్పిన్ మాస్టరీ అయితే మిస్టరీ స్పిన్స్ వేస్తూ ప్లేయర్ని స్టంప్ అవుట్ చేయడమే కానీ క్యాట్ అవుట్ చేయడమే కానీ మంచి అలవాటు పడిన ప్లేయర్ అయితే రవీంద్ర జడేజా. ఎందుకంటే మనకు తెలిసిందే చెపాక్ పిచ్ అయితే మంచి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్, అలాంటి పిచ్లో షైన్ అయిన ప్లేయరే రవీంద్ర జడేజా. మరి ముఖ్యంగా రవీంద్ర జడేజా చేసింది ఎవరు మర్చిపోరు, ప్రతి ఫ్యాన్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏదైతే 2023లో జీటీతో జరిగిన ఫైనల్స్లో అయితే చివరి 2 పంతుల్లో 10 రన్లు కావాల్సిందనగా జడేజా అయితే ఒక 4 మరియు ఒక 6 మరియు ఒక 4 కొట్టి సిఎస్కేకి వాళ్ళ 5వ టైటిల్ రావడానికి కారణం అయితే ముఖ్య కారణం జడేజా. అలాంటి జడేజాని అయితే మెయిన్గా సిఎస్కే వాళ్ళు ట్రేడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్ కాన్సెప్ట్లో అసలు ఈ ట్రేడ్ వల్ల సిఎస్కే లాభం పడిందా లేదా జడేజా వల్ల ఆర్ఆర్ వాళ్ళు ఏమైనా లాభం పొందారా అని చూద్దాం. తర్వాత సిఎస్కే సంజు శాంసన్ 18 కోట్లకి రిసీవ్ చేసుకుంది ట్రేడే కాబట్టి అది. దాని తర్వాత వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ధోని రీప్లేస్మెంట్. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. ఎందుకంటే ధోని అనే మనం ఇంకా చెప్పలేము ధోని ఈ సీజన్ ఎందుకంటే ఏ మ్యాచ్ ఆడలేదు కాబట్టి ఫ్యూచర్ అయితే కనపడబోతుంది సిఎస్కేలో ధోని ప్లేస్ అనేది. ధోని మ్యాక్సిమం ఈ సీజన్ రిటైర్ అయిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే ఒక టీంకి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. అలా ఉన్న సమయంలో
ఏకైక ప్లేయర్ అయితే సిఎస్కే వాళ్ళు కనపడింది సంజు శాంసన్. సో ఆ తీరంలో అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది సంజు శాంసన్ని. కెప్టెన్సీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కెప్టెన్ అయితే సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ని మంచిగా లీడ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ అయితే సంజు శాంసన్. అయితే ఇటుపక్క ఆర్ఆర్ చూసుకున్నట్టయితే రవీంద్ర జడేజా 14 కోట్లు అయితే ట్రేడ్ కాబట్టి, శామ్ కరణ్ కూడా ఇంగ్లీష్ ఆల్రౌండర్ శామ్ కరణ్ కూడా వాళ్ళు ఆర్ఆర్ వాళ్ళు గెయిన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత తెలిసిందే అసలు జడేజా స్టార్టింగ్ వచ్చిందే ఆర్ఆర్ టీం నుంచి, రాజస్థాన్ టీం నుంచి మళ్ళీ అదే టీంకి వెళ్ళడం జరిగింది. ఒక చిన్న నాస్టాలజిక్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్ వాళ్ళకి. ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. సిఎస్కే ఆ ఇంపాక్ట్ వల్ల బెనిఫిట్ ఆ ట్రేడ్ వల్ల ఇంపాక్ట్లో బెనిఫిట్ అయిందో లేదా ఆర్ఆర్ బెనిఫిట్ అయిందని చూస్తున్నాం. మరి ముఖ్యంగా సిఎస్కేనే ఈ ట్రేడ్లో మ్యాక్సిమం విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ ఈ సీజన్లో 2 సెంచరీలు కొట్టి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో పోటీ పడుతూ ఈ సీజన్లోనే యావరేజ్ 15 యావరేజ్ చేస్తూ 300 పరుగులు సాధించాడు. ఇలా ఉండగా ఏంటంటే సిఎస్కేకి ఒక మంచి ఓపెనర్ కావాలి. ఎందుకంటే పాత ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇలాంటి ఓపెనర్లు పోయి రుతురాజ్ గైక్వాడ్కి ఒక ఇన్స్టెబిలిటీ అయితే వచ్చింది. ఆ ఇన్స్టెబిలిటీని కవర్ చేస్తూ రుతురాజ్ గైక్వాడ్కి ఒక మంచి తోడు దొరికింది సంజు శాంసన్ నుంచి. అయితే సంజు శాంసన్ ఈ సీజన్లో అబ్సల్యూట్ నాక్స్, ఏదైతే టీంకి ఎటువంటి నాక్స్ కావాలో ఆ నాక్స్ ఆడుతూ చాలా మ్యాచ్లు గెలిపించడం అయితే జరిగింది. సో అటుపక్క జడేజా గురించి చూసుకుందాం. జడేజా ప్లస్ శామ్ కరణ్ మనం చూసాము. శామ్ కరణ్ అయితే ప్రస్తుతం అంతలా ఏ మ్యాచ్ ఆడలేదు ఆర్ఆర్లో. కానీ రవీంద్ర జడేజా అయితే కొన్ని వికెట్స్ తీసుకుంటూ బ్యాటింగ్ కూడా అంతగా ఆడించకుండా ఏదైతే యావరేజ్ 10 to 50 ఉందో యావరేజ్ జడేజా సీజన్ అయితే మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్లో ఏదైతే జరిగిందో ట్రేడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటూ ఉంటారు. అయితే ఈ ట్రేడ్ని మెస్సీ, రొనాల్డో వాళ్ళు ఎప్పుడైతే ప్రీమియర్ లీగ్లో వాళ్ళు ట్రేడింగ్ జరిగినాయో, వాళ్ళ కాంట్రాక్ట్ జరిగినాయో అంత ట్రేడ్తో పోల్చారు ఈ సిఎస్కే ఆర్ఆర్ ట్రేడ్ అయితే ఇప్పుడు చూసారు కదా, అది ఆ ట్రేడ్ విషయం అయితే అది ఏంటంటే సిఎస్కే అయితే ఆ ట్రేడ్లో విన్ అయింది. సంజు శాంసన్ మంచి కీ ప్లేయర్, ఒక ధోని రీప్లేస్మెంట్, ఒక మంచి వికెట్ కీపర్ ప్లస్ ఓపెనర్ అయితే సిఎస్కేకి దొరికింది. ఫ్యూచర్లో కెప్టెన్సీ విషయంలో కూడా చేంజ్ వస్తే రుతురాజ్ గైక్వాడ్ నుంచి కెప్టెన్సీ అయితే సంజు శాంసన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూద్దాం. ఈ పాయింట్స్ టేబుల్ వచ్చేసి నిన్న జరిగిన ఆర్సీబీ ముంబై మ్యాచ్ లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్ అనమాట. ఈ పాయింట్స్ టేబుల్లో మనం చూసాము ఇంత లాగా ఆప్షన్లో ప్లాన్ చేసిన ఆర్సీబీ అయితే అబ్సల్యూట్లీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అయితే 14 పాయింట్స్తో పాయింట్స్ లెవెల్ నెంబర్ 1లో ఉంది. సెకండ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్, మరియు థర్డ్ వచ్చేసి జీటీ, ఫోర్త్ వచ్చేసి పంజాబ్, ఫిఫ్త్ వచ్చేసి సిఎస్కే, 6th వచ్చి ఆర్ఆర్. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పాయింట్స్ టేబుల్ అనేది చాలా క్రూషియల్గా ఒక థ్రిల్లర్లా మారింది. ఎందుకంటే 14, 14, 14, 13, 12, 12 ఇలా ఉండగా ఏ టీం క్వాలిఫై అవుతుంది, ఏ టీం స్ట్రాంగెస్ట్, ఈ టీమ్స్ అన్నీ స్ట్రాంగెస్ట్ కాబట్టి ఇంత టఫ్ ఫైట్ అయితే ఇప్పుడు ఉండబోతుంది ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి. మరి వెయిట్ చేద్దాం, మరి ఐపీఎల్ ఫైనల్స్కి వచ్చేపాటికి ఏ టీమ్స్ అనేవి ఫేస్ టు ఫేస్ పడి ఫైనల్స్ అయితే సంవత్సరం కప్ అయితే గెలుచుకుంటాయో. దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు అంతా చూసాం కదా, ఈ 10 to 11 మ్యాచెస్ వచ్చేసి వాళ్ళు ఆడారు. ఇంకా వాళ్ళ 3 to 4 మ్యాచెస్ అయితే సీజన్ అయిపోవడానికి ఉన్నాయి. ఈ సీజన్గా చూసుకుంటే మేమైతే ఒక్కొక్క టీంకి రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం జరిగింది, అంటే గ్రేడ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ టీం స్ట్రాటజీస్ కానీ. ఫస్ట్ చూసుకుంటే ఆర్సీబీ, ఇప్పుడు పాయింట్స్ టేబుల్ 1లో ఉన్న ఆర్సీబీ అయితే ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్, వాళ్ళు అదే టీంతో మినిమల్ మార్పులు చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న మ్యాచ్లు, వాళ్ళు ఇస్తున్న పర్ఫార్మెన్స్, అటుపక్క బౌలింగ్లో కానీ అటుపక్క బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్స్ కూడా అయితే కృణాల్ పాండ్యా నిన్న ఎక్సలెంట్ నాక్ ఆడుతూ వాళ్ళ టీంని గెలిపించడం జరిగింది. సో ఆర్సీబీ టీంకి అయితే ఏ గ్రేడ్ ఆడడం జరుగుతుంది. సో సిఎస్కే A- చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో బౌలింగ్ ఇంజురీస్కి ఎక్కువ గురవడం జరిగింది. వాళ్ళ బ్యాటర్స్ అయిన డెవిల్ బ్రేవ్ స్టార్టింగ్ మ్యాచ్ అందకపోవడం, మళ్ళీ ఆయుష్ మాత్రమే మధ్యలోనే రూల్ అవుట్ అవ్వడం, వాళ్ళకి మళ్ళీ నేథన్ ఎలిస్, వాళ్ళకి తీసుకున్న స్టార్ బౌలర్ నేథన్ ఎలిస్ కూడా స్టార్టింగ్లోనే రూల్ అవుట్ అవ్వడం వల్ల సిఎస్కే వాళ్ళకి కొంచెం నెగిటివ్ వచ్చిన స్టార్టింగ్లో. ఇప్పుడు సిఎస్కే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో ఒక మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఎదుగుడే వాళ్ళకి బౌలింగ్ అయితే వీక్ అన్నారో వాళ్ళు ప్రస్తుతం మొన్నదాకా వాళ్ళు టేబుల్ టాపర్స్గా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ టీం కూడా ఇప్పుడు వాళ్ళు సెటిల్ చేసుకొని బౌలింగ్ కూడా స్ట్రాంగ్ చేసుకొని ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం అయితే నడుస్తూ ఉంది. వాళ్ళకైతే B+ చూసుకోవచ్చు. తర్వాత జీటీ వచ్చేసి గిల్సేనా అయితే జీటీ నడుస్తూ ఉంది. జీటీ అనేది ఒక యావరేజ్ టీమ్గా అందరూ స్టార్టింగ్లో అనుకున్నారు. కాకపోతే జీటీ వరుసగా మ్యాచ్లు గెలుస్తూ వాళ్ళు కట్టుకున్న నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో వాళ్ళు కట్టుకున్న కోటలో అయితే ప్రతి టీంకి చుక్కలు చూపిస్తున్నారు అనుకోవచ్చు. అటుపక్క గిల్ కన్సిస్టెన్సీ కానీ, అటుపక్క సిరాజ్ మరియు రషీద్ ఖాన్ బౌలింగ్ మాస్టరీలో అయితే ప్లేయర్ అయితే ఇబ్బంది పడుతున్నారు. తర్వాత పంజాబ్ లాస్ట్ టైం రన్నరప్ అయిన పంజాబ్ అయితే ఈ సీజన్ చూసాం ఎంత బాగా ఆడారో. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ అయితే అసలు చాలా అద్భుతంగా ఆడుతూ
పాయింట్స్ టేబుల్ టాప్ 1గా చాలా మ్యాచ్ల వరకు వాళ్ళే ఉన్నారు. అయితే పంజాబ్ మనం రీసెంట్గా చూసాం, ఢిల్లీ క్యాపిటల్స్ మీద 264 చేస్ చేయడం అంటే అసలు మాటలే కాదు. 264 చేస్ చేస్తూ వాళ్ళు ఓవర్స్ మిగిలి ఉండగానే ఆ టార్గెట్ని అయితే కంప్లీట్ చేశారు చేస్ చేయడంలో. అంత గట్టి పంజాబ్ అయితే ఈ సీజన్లో మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారు వేరే టీములకి. మరి తర్వాత వచ్చేసి కేకేఆర్ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్న మొత్తం కేకేఆర్ గురించి, ఎంత 43 crores పెట్టి ఇద్దరు ప్లేయర్ల మీద ఖర్చు పెట్టి వాళ్ళకైతే సీజన్ ఎటువంటి పైసా వసూలు అయితే అవ్వలేదు. అలా అవ్వకపోవడం కారణం కూడా మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ మ్యాచ్లోనే ఓడిపోవడం, వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం అనేది కేకేఆర్కి ఈ సీజన్ అనేది భారీ లాస్ అని చెప్పుకోవాలి. అటు పక్క కెమెరాని అంతగా లాగించకపోవడం, మరియు వాళ్ళకి మెయిన్ ప్లేయర్ అయిన మతీష్ పత్రానా కూడా ఈ సీజన్ దూరంగా ఉండడం, వాళ్ళ ప్లేయర్లు కూడా వాళ్ళు సరిగ్గా ఆడకపోవడం. అయితే మొన్న ఫిన్ అలన్ అయితే రీసెంట్గా సెంచరీ కొట్టి కేకేఆర్లో ఇంకా హోప్స్ బతికేస్తూ మేము కూడా ఇంకా సీజన్లో ఫైట్ చేస్తున్నామని కేకేఆర్ అయితే స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత ఆర్ఆర్ స్టార్టింగ్లో అంటే ఆర్ఆర్కి ఒక జింక్స్లా ఉంటుంది. ఏంటంటే ప్రతిసారి ఆర్ఆర్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ వరకు పాయింట్స్ టేబుల్లో టాప్ ఉండి సెకండ్ హాఫ్లో కింద పడిపోతూ ఉంటారు. ఈ సీజన్ కూడా అలాగే ఎలా ఉంది. స్టార్టింగ్లో ఆ యంగ్స్టర్స్ అయినా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అయితే ఒక మంచి నాక్స్ ఆడుతూ, అటు ఒక బౌలింగ్లో సందీప్ శర్మ, జడేజా, మరి ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వాళ్ళు వేసే ఆ ఫాస్ట్ బాల్స్కి అయితే ప్రతి ఒక్క టీం అయితే ఇబ్బంది పడింది. అలాంటి గెలుస్తూ వచ్చిన ఆర్ఆర్ అయితే ఇప్పుడు కొంచెం ట్రబుల్లో ఉంది. ప్రస్తుతం అయితే ఆర్ఆర్ కూడా కొంచెం ట్రబుల్లో ఉంది. వాళ్ళు ప్లే ఆఫ్స్కి రావడం కూడా కొంచెం కష్టమే. దాని తర్వాత డీసీ స్ట్రాంగెస్ట్ టీం అనుకుంటాం, 224 కొట్టారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. కేఎల్ రాహుల్ మ్యాసివ్ ఇన్నింగ్స్ అయిన 151 నాట్అవుట్. అలా ఉన్న టీం ఏదో డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్, ట్రిస్టన్ స్టబ్ ఫినిషింగ్, అలా ఉన్న టీం నితీష్ రాణా, నిశంక, మరి బౌలింగ్ లైనప్ కూడా మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఇలా ఉన్న టీం కూడా డీసీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. డీసీ అయితే క్వాలిఫై అవ్వడానికి వాళ్ళు మంచి దగ్గర ఉన్న మ్యాచ్ అయితే వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏదైతే డేవిడ్ మిల్లర్ ఫినిష్ చేయలేకపోవడం, ఇంకో మ్యాచ్ అయితే 264 కొట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. అది కూడా వాళ్ళ టీం అయితే భారీ మైనస్. పంజాబ్ వాళ్ళైతే అది చేయడం జరిగింది. ఇలాంటి మంచి మ్యాచ్లు అయితే డీసీ వాళ్ళు చేతులారా చెడగొట్టుకున్నారు. దాని తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్ 5 times ఐపీఎల్ విన్నర్స్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి సీజన్లో స్ట్రాంగెస్ట్ టీం అని పేపర్ అన్నారు. ఏదైతే ఇండియన్ టీం అంతా ముంబై ఇండియన్స్లోనే ఉంది. అయితే తిలక్ వర్మ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్న టీం అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతో పక్కా కప్ మేము కొట్టేస్తాం, మా బౌలింగ్ కూడా అంతే గట్టిగా ఉంది. అయితే మిచెల్ శాంట్నర్ కానీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ఇలా బౌలింగ్ ఉంది, మా కోచెస్ కూడా మా ప్లేయర్సే మేము కప్పు కొడతామంటూ వాళ్ళు ఆన్ పేపర్ చూపించుకున్నారు. కాకపోతే వాళ్ళు సీజన్ అంతగా రాబట్టలేకపోయారు. అంటే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఇది హార్దిక్ పాండ్యా వీక్ కెప్టెన్సీ అంటారా లేకపోతే ఏంటి అని. అయితే చూద్దాం మరి హార్దిక్ పాండ్యా రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తుందో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత. మరి లాస్ట్గా ఎల్ఎస్జీ మనకు తెలిసిందే, వాళ్ళ ఓనర్ గురించి తెలిసిందే, వాళ్ళ ప్లేయర్స్తో చేసిన బిహేవియర్ గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సీజన్ అయితే ఎల్ఎస్జీ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ మరి ఎల్ఎస్జీ అయితే నిన్నటితో ఎలిమినేట్ అయిపోయాయి. ఆ 2 టీమ్స్ అయితే ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్ రేస్లో ఎటువంటి కాంపిటీషన్ ఇచ్చినా వాళ్ళైతే క్వాలిఫై అవ్వాలని పరిస్థితి. ఎల్ఎస్జీ కూడా మంచి టీంతో అయితే రావడం జరిగింది. కాకపోతే స్టార్టింగ్ అంత రాబట్టగలేకపోయి వాళ్ళైతే మ్యాచెస్ ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడైతే ఓన్లీ సీజన్లో 11 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ గెలిచి వాళ్ళైతే C- గ్రేడ్తో అయితే ఈ సీజన్ ఎలిమినేట్ అయిపోయారు. అది ఇలా ఉండగా ఇప్పుడు ర్యాంకింగ్స్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఈ సీజన్లో ఆర్సీబీకి ఇచ్చుకోవచ్చు, సెకండ్ ర్యాంక్ వచ్చేసి సిఎస్కే, థర్డ్ ర్యాంక్ ఎస్ఆర్హెచ్. ఈ కేవలం మేము చేసిన అనాలిసిస్ ర్యాంకింగ్స్ మాత్రమే. మరి చూడాలి, ఒక్క మ్యాచ్ మొత్తం టోర్నమెంట్ని మొత్తం పాయింట్స్ టేబుల్ తలకిందులు చేస్తూ వచ్చింది. మరి చూద్దాం ఈ ఫస్ట్ ర్యాంక్లో ఉన్న టీం గెలుస్తుందా లేకపోతే ఏ టీం గెలుస్తుందని మనం వేచి చూద్దాం. అది ఈ వీడియో లాస్ట్కి వచ్చేసింది. ఏంటంటే ముఖ్యంగా మన ఫస్ట్ పాయింట్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ బై చేస్తే ఆ టీం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా. అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మాట 50% కరెక్ట్, 50% రాంగ్. ఎందుకంటే వాళ్ళు 25 కోట్లు పెట్టి క్యామరన్ గ్రీన్ కొన్నప్పుడు ప్లేయర్లు అందరూ పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు. సోషల్ మీడియాలో కూడా అంత ఇంపాక్ట్ పెట్టారంటే క్యామరన్ మీద కూడా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్కి పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు. కాకపోతే ఈ సీజన్ రాణించలేకపోవడం వల్ల ఆ టీం అయితే నిరాశ చెందారు. కానీ ఇదే కేకేఆర్ 2024లో మిచెల్ స్టార్క్ని కొన్నప్పుడు 20 crores పెట్టి స్టార్టింగ్లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన ఎకానమీ అయితే చాలా హై ఉండేది. కానీ ఎప్పుడైతే ప్లే ఆఫ్స్ ఎంట్రీ అవుతున్నారో ఎస్ఆర్హెచ్ని ఎలా అయితే బౌల్డ్ చేశారో కేకేఆర్ ఫైనల్స్లో మిచెల్ స్టార్క్ ద్వారా మనం చూసిందే. సో చెప్పలేము ఆ ఎక్స్పెన్సివ్ పెట్టిన మనీ ఏ మ్యాచ్ అయినా టర్న్అవుట్ అవ్వచ్చు, టర్న్అవుట్ అయ్యి వాళ్ళకి ప్రాఫిట్స్ అవ్వచ్చు అని. సెకండ్ వచ్చేసి
ఏ ఫ్రాంచైజీ ఆక్షన్‌లో మంచిగా కొని వాళ్ళ ఆక్షన్‌ని గట్టిపరుచుకున్నారంటే ఆర్‌సీబీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ టీమ్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన ప్లేయర్‌లని కొనుక్కుంటూ, వాళ్ళ టీమ్‌ని ఎలా అయితే తయారు చేసుకోవాలి, హోమ్ గ్రౌండ్‌లో ఎలా ఆడాలి, వాళ్ళకి కావాల్సిన బ్యాటర్స్ ఎవరు, బౌలర్స్ ఎవరు, వాళ్ళ టీమ్ మొత్తం కాంబినేషన్‌ని దినేష్ కార్తీక్ ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్ అయితే గట్టిపరుచుకుంది. దాని తర్వాత వచ్చేసి సంజు శాంసన్ మరియు జడేజా ట్రేడ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం. సంజు శాంసన్, జడేజా ట్రేడ్ అయితే ఒక బిగ్గెస్ట్ ట్రేడ్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఆఫ్ ఐపీఎల్. ఇలా ఉండంగా ఈ ట్రేడ్‌లో అయితే పక్కా విన్ అయింది తెలిసిందే మనకి సీఎస్‌కే. ఎందుకంటే సంజు శాంసన్ ధోని రిప్లేస్మెంట్‌గా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా, ఒక ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా అయితే సీఎస్‌కేకి ఒక మంచి కీ ప్లేయర్‌గా రావడం జరిగింది. సో, అది ఈ ఐపీఎల్ ఎండింగ్ వచ్చేసరికి మేము చేసిన 10 టీముల మీద పూర్తి అనాలిసిస్. ఇలాంటి అప్డేట్స్ కోసం మరిన్ని స్పోర్ట్స్ అనాలిసిస్ కోసం చూస్తూ ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.